హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పల్లి పట్టి అలాగే పప్పు చెక్క. ఈ పప్పు చెక్కలోకి వేరుశెనగ గుళ్ళే కాకుండా పప్పులు కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పులు వేరుశెనగకాయలు కలిపి చేసిన పప్పు చెక్కను ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నాం కదా ఈ పల్లి పప్పు చెక్కను. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వేరుశెనగకాయలు తీసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. మనకు వేరుశెనగకాయలు బాగా వేగినట్లయితే పచ్చివాసన లేకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఈ పల్లీలను ఒక 5 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. ఈ పల్లీలకు ఉన్న పొట్టు అంతా తీసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. 1 కప్ వేరుశెనగకాయలకి 1 కప్పు దాకా పప్పులు తీసుకుంటున్నాము. అలాగే బెల్లం వచ్చేసి 1 కప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1.5 కప్పు కూడా తీసుకోవచ్చు, మనం తినే స్వీట్ని బట్టి. స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలోకి వేసుకొని ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి పాకం వచ్చేదాకా. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ దాకా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ప్లేట్ అంతా తిక్కుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. బెల్లం బాగా ముదురు పాకం రావాలి. మనకి పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ విధంగా ఉంట కట్టుకోవాలి. అప్పుడే పాకం వచ్చినట్టు. ఇందులోకి పప్పులు అలాగే వేరుశెనగకాయలు వేసి బాగా కలుపుకోవాలి. తొందరగా కలిపేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది పాకం అంతా. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లో వేసుకుందాం. మనం ముందుగా నెయ్యి రాసుకొని ఉంచుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. ఒక బౌల్లో నీళ్లు పెట్టుకొని అద్దుకుంటూ కొంచెం కొంచెం తీసుకొని వంటలు కట్టుకోవాలి, లేదంటే పాకం అంతా గట్టిపడిపోతుంది. ఈ విధంగా నీళ్ళల్లో కాకుండా అరచేతికి కొంచెం నెయ్యి అంటించుకొని చిన్న చిన్న బాల్ లాగా తయారు చేసుకోవాలి. పాకం చాలా వేడిగా ఉంది. ఇందులో కొంచెం కొంచెం తీసుకొని చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్క. ఈ పప్పు చెక్కను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.